జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. పార్ట్ మెంటాలిటీ ఏంటో అందరికీ బాగా తెలుసు. ఆడవాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదు కదా, కనీసం హలో చెప్పడానికి చిరాకు పడిపోతాడు. అలాంటిది ఎలా మాట్లాడా అని. అదంతా వరుదిని గారు చలవే మేడం. ఏంటి నిద్ర పట్టడం లేదా? ఎందుకు? ఏ ఆలోచన అయితే నేను నిద్ర పట్టనివ్వట్లేదో అదే ఆలోచన నన్ను నిద్ర పట్టనివ్వట్లేదు. లేదు సార్, కానీ బోల్డ్ అని మెసేజెస్ పంపుతోంది. ప్లీజ్ మీ సిమ్ కార్డ్ మీ దగ్గరనే ఉండనివ్వండి సార్. నో ఎట్ ఎనీ కాస్ట్ నాకు ఆ అమ్మాయి ఫోటో కావాలి. అంతవరకు సిమ్ కార్డ్ నీ దగ్గరే ఉండి. ఆ అమ్మాయి గట్టిగా చెప్పు, ఫోటో పంపితేనే పార్దు లైన్లోకి వస్తాడని. బాయ్. సారీ, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామన్నందుకు నేను సారీ చెప్పేశాను. ఇంకా అదే కోపంలో ఉంటే ఎలా? పెద్దమ్మి ప్లీజ్ మాట్లాడు. నేను మాట్లాడటానికి ఏం లేదు. మీరు చెప్పేది ఏదైనా ఉంటే చెప్పండి, విని బయలుదేరుతాను. పెద్దమ్మి ప్లీజ్, నేను అలా ఎందుకు మాట్లాడానో అర్థం చేసుకో. మాట్లాడే ముందు మీరేం మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడబోతున్నారో ఆలోచించి మాట్లాడుండాలి. ఇప్పటికే నా వల్ల అమ్మ ఆరోగ్యం పాడైపోయింది, నాన్న పరువు పోయింది. 2 కుటుంబాల సమ్మతితో మన పెళ్లి జరిగితే జరిగిన నష్టాన్ని కాస్తైనా పూడ్చొచ్చనుకున్నాను. కానీ మీరు స్వార్థంతో మన గురించే ఆలోచిస్తున్నారు. నీతో కలిసి బతకాలనుకోవడం స్వార్థమా? ఎలాగైనా నిన్ను దక్కించుకోవాలనుకోవడం స్వార్థమా? అమ్మ పెట్టిన గడువుకి ఇంకా ఎన్ని రోజులున్నాయో తెలుసా? మాట్లాడవేంటి? మీరు చెప్పినవన్నీ తెలుసు, కానీ ఏం మాట్లాడాలో తెలియడం లేదు. సమస్య మీ వైపు నుండే ఉంది. మీ అన్నయ్య పెళ్లికి ఒప్పుకోడు. 2 రోజుల్లోపు ఏదో అద్భుతం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఈ 2 రోజులు గడిస్తే మా నాన్న ఆ తర్వాత ఎదురు చూడరు. ఇప్పటికే ఆయన ఏర్పాట్లలో ఆయన ఉన్నారు. అంటే బయట సంబంధాలు చూసి నీకు పెళ్లి చేసేస్తారా? అంటే మీ నాన్న తెచ్చిన సంబంధానికి నువ్వు తల వంచుతావా? నువ్వు ఇంకొకరికి భార్య అవుతున్నావన్న ఊహనే నేను భరించలేకపోతున్నాను పెద్దమ్మి.
ఒకవేళ నువ్వు నన్ను కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నేను మాత్రం ఖచ్చితంగా ప్రాణాలతో ఉండను. ఓసారి ఇలా చూడండి. మీరే కనుక అలాంటి నిర్ణయం తీసుకుంటే మీతో పాటు నేను కూడా చచ్చిపోతాను. పెద్దవాళ్ళని కాదని వాళ్ళని ఎదిరించి మిమ్మల్ని పెళ్లి చేసుకుని బ్రతికే ధైర్యం నాకు లేకపోవచ్చు. కానీ మీకోసం మీతో కలిసి చచ్చిపోయేంత ప్రేమ నాకుంది. ఈ 2 రోజులు చూద్దాం. మన పెళ్ళయ్యే అవకాశం లేకపోవడం కానీ, లేకపోతే నేనింకొకళ్ళకి భార్యనయ్యే పరిస్థితి వచ్చినా ఇద్దరం కలిసి ప్రాణాలు వదిలేద్దాం. కనీసం మీతో కలిసి జీవితాన్ని పంచుకోలేకపోయినా చావులోనైనా తోడుంటాను. నిజంగానా? దేవుడి ముందు చెప్తున్నాను. కలిసి బ్రతకలేకపోతే కలిసి చచ్చిపోదాం. చివరిగా ఒక్కసారి ప్రయత్నిద్దాం. ఇద్దరం కలిసి పార్థుతో మాట్లాడదాం. వాణ్ణి పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. ఒప్పుకుంటే సరే, లేకపోతే మన నిర్ణయానికి మనం కట్టుబడుందాం. మన చావో బతుకో రేపే తేల్చుకుందాం. పార్థుతో రేపే మాట్లాడదాం. మనం కలిసి బతకాలో చావాలో పార్థుని నిర్ణయించని. చెప్పండి మేడం. మేడం నమస్తే. బాగున్నారా? మీరు అరే నన్ను గుర్తుపట్టలేదా మీరు? అశోక్ అండి, కావ్య గారి ఫ్రెండ్ని. మనం వ్యాలంటైన్స్ డే రోజు పార్క్లో కలిసాం. ఓ మీరా? సారీ, టక్కున గుర్తుపట్టలేకపోయాను. పర్లేదులేండి, ఈ బిజీ లైఫ్లో ఒక్కసారి పరిచయస్తుల్ని గుర్తుపట్టడం కొంచెం కష్టమే. అన్నట్టు మీరు ఫోటో దిగడానికి వచ్చారా, లేక నిన్న కావ్య గారు తీయించుకున్న ఫోటో తీసుకెళ్ళడానికి వచ్చారా? అదే అదే కావ్య ఫొటోస్ తీసుకెళ్దామనే వచ్చాను. ఫోటో కాపీస్ తీసుకునే ముందు కాఫీ టీ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది. అబ్బే, టీ కొట్టుడు పక్కనే ఉన్నాడండి, నిమిషంలో పట్టుకొచ్చేస్తాడు. ఓకే ఓకే అండి. కాఫీ తాగకపోతే మీరు బాధపడేలా ఉన్నారు. అవును మేడం, నా ఫ్రెండ్ సిస్టర్ అంటే ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే ఎలా? ఒక్క నిమిషం బయటికి వెళ్ళి టీ కొట్టుని కేకేసి వస్తా. మేడం ఫోటో తీయించుకోవాలి, తను లేడా? కూర్చోండి కూర్చోండి. ఓకే మేడం. టీ వచ్చేస్తుందండి. సార్ మీరు? ఫోటో తీయించుకోవాలి. ఒక్క నిమిషం అండి, ఓకే ఫోటో తీసి వస్తానా, మీరు రండి సార్. అలాగే.
ఒక్క పావుగంట ఆగరండి, మీ కాపీలు ఇచ్చేస్తాను. అలాగే, చిన్న పనుంది, చూసుకొని ఒక అరగంటలో వచ్చేస్తా. అలాగే సార్. మేడం, మీకు కాపీ గారి ఫోటోలు ఇచ్చేస్తాను, కూర్చోండి. ఇదిగోండి. థ్యాంక్స్ అండి, వస్తాను. మంచిదండి. కావ్య గారిని అడిగానని చెప్పండి. ఓకే, అలాగే. బాయ్. బాయ్. అది రెగ్యులర్గా మెసేజెస్ పంపించి బుర్ర పాడు చేసేసింది. ఫోన్కి మెసేజెస్ రాకపోయినా మెసేజెస్ వస్తున్నట్టు సౌండ్స్ వినపడుతున్నాయి. అయినా సిమ్ కార్డ్ వరుదినికి ఇచ్చేశాను కదా, ఈ తిప్పలేవో అదే పడుతుంది. మెసేజెస్కి నేను రిప్లై పంపకపోయేసరికి ఆ పిల్ల కూడా మెసేజెస్ పంపడం మానేసి ఉంటుంది. ఒకసారి వరుదినికి ఫోన్ చేసి చూద్దాం. చిచి, దానికి మనం ఫోన్ చేయడం ఏంటి? దానికోసం మనం ఫోన్ చేయట్లేదుగా. పైగా నా దగ్గర జీతం డబ్బులు తీసుకుంటుంది. దానికి నేను ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నాకు సర్వీస్ చేయడం దాని తలరాత. చెప్పండి. ఏం చేస్తున్నావు? పాడన్? ఏం చేస్తున్నావు అని అడిగాను. నాకు అదే వినపడింది, కానీ ఏదో ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు ఫోన్ ఎత్తగానే ఏం చేస్తున్నావని అడిగితే డౌట్ వచ్చింది. ఓహో, ఫ్రెండ్స్ అలా కూడా మాట్లాడుకుంటారా? ఈ నాన్ సెన్స్ నాకు తెలియదులే. నేను ఆ పిల్ల గురించి అడుగుదామని ఫోన్ చేశాను. ఆ పిల్ల ఫోటో పంపించిందా? లేదు. మెసేజెస్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఆ చెండలవంతా చదవలేక నేను చచ్చిపోతున్నాను. మీ సిమ్ కార్డ్ మీకిచ్చేయమని ఒక్కటే గోల. రిప్లై చేయలేక చేతులు పడిపోతున్నాయి ఇక్కడ. నాకెందుకండి ఈ గోల? మీ సిమ్ కార్డ్ మీరు తీసేసుకోండి. ఏ జీతం తీసుకోవట్లా? రిప్లై చేయి. జీతం ఏమీ ఊరికి ఇవ్వట్లేదు. కంపెనీ పనులు చేయడానికి జీతం గానీ పర్సనల్ పని కాదు. ఆ సిమ్ కార్డ్ కంపెనీ అకౌంట్లోది కాబట్టి కంపెనీకి పనిచేస్తున్నట్టే లెక్క. నేనేం మీ పర్సనల్ సెక్రటరీని కాదు మీ కాల్స్ అటెండ్ చేయడానికి, మీ మెసేజ్ చూడడానికి. మీ సిమ్ కార్డ్ మీరు తీసేసుకోండి. నేను తలుచుకుంటే ఈ నిమిషమే నేను సెక్రటరీ పోస్ట్కి మార్పించేయగలను. లేడీ సెక్రటరీ కావాలంటే ఆ శరత్ని తీసేసి వేరే అమ్మాయిని అపాయింట్ చేసుకోండి. నా దగ్గర మీ పప్పులు ఉడకవు. నేను నీ బాస్, మాటలు తిన్నగా రాని. అది ఆఫీస్ అవర్స్ లోనే. నీతో నాకు మాటలేంటి? అయితే కట్ చేయండి. ఎవరు ఫోన్లో చిరాగ్గా కట్ చేస్తున్నా? ఎవరూ లేరులే, నీ పని చూసుకో. అబ్బాయా? అయితే ఏంటి? కొంపతీసి లవ్ చేస్తున్నావా ఏంటి? మన బతుకు అదొకటే తక్కువ, పోవే. మరి ఫోన్లో ఎవరు? పాదు. పార్దు? ఈ టైంలోనా? ఏంటి? మరి ఫోన్లో ఎవరు? పాదు. పార్దు? ఈ టైంలోనా? ఏంటి కథ? పార్దుని పెళ్లి కొప్పించడం కోసం నేను ఒక ఆట మొదలు పెట్టా. ఇప్పుడు ఆ ఆటకి నిధి చెక్ పెట్టేసింది. అసలు విషయం ఏంటే? పార్దుని సైకలాజికల్ గా దెబ్బతీసి అమ్మాయిలంటే అతనికి ఇంట్రెస్ట్ ఏర్పడేలా చేయాలని ఎవరో అమ్మాయి మెసేజ్ పంపుతున్నట్టు నేనే మెసేజ్లు పంపుతూ వచ్చాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో తెలియాలి, ఫోటో కావాలని కూర్చున్నాడు. ఆ నిధి ఐడియా వల్ల పార్దు సిమ్ కార్డ్ నాకిచ్చి ఆ అమ్మాయి ఫోటో పంపితే గాని ఆ పిల్లకి టచ్లోకి రానని నన్ను లాక్ చేశారు. నీ ఫోటో పంపే మరి. చంపుతా.
నేను వస్తూ ఫోటో స్టూడియోలో ఓ అమ్మాయి ఫోటోని మొబైల్లో ఫోటో తీసుకుని వచ్చా. అది పార్దుకి పంపుదామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, పంపేయ్. ఏది ఆ ఫోటో ఒకసారి చూపించు. అమ్మాయి బాగుంది, పంపేయ్ పంపేయ్. అంతేనంటావా? అంతే, సెండ్ కొట్టు. స్లో స్టార్ట్. కాల్ చేస్తున్నాడే. మాట్లాడు. టెన్షన్ గా ఉంది. ఎందుకు టెన్షన్? ఏదో పనులు చేస్తే తిట్టరా మరి? మాట్లాడే. హలో, ఈ ఫోటో తానే పంపించింది. నిజంగానా? లేకపోతే ఎవరి ఫోటోనో నేను మీకు పంపించాననుకుంటున్నారా? అలా కాదు, నువ్వు ఆల్రెడీ ఆ అమ్మాయిని చూసావు కదా, అదే అమ్మాయా కాదా అని కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను. ఎందుకంటే అది చాలా కంత్రి కదా. లేదు లేదు, ఆ అమ్మాయే. ఇంతకు ముందు నేను ఒకసారి కలిసి మాట్లాడాను కూడా. అందుకే అడుగుతున్నాను. కన్ఫర్మే కదా? కన్ఫర్మ్. ఓకే ఓకే, బాయ్. నన్నెంత టార్చర్ పెట్టావే. నువ్వెక్కడున్నా పట్టుకుంటాను. నిన్నేం చేస్తానో నాకే తెలీదు. కనపడు చెప్తాను. కనపడతావు. గోదావరి డ్యూటీకి పోతుండా? దేవునికి దండం పెట్టుకోవయ్యా. మర్చిపోయినా. ఆలోచనలు ఎక్కువైపోయి దేవుని కూడా మర్చిపోతుండావు. రోజు దేవుని చూసి దండం పెడుతూనే ఉండా, కానీ ఆయన మాత్రం మనం పట్టించుకోవటం లేదు. ఏందయ్యా మాటలు? తప్పయ్యా, అటనమాకు. వెళ్ళు, వెళ్ళి దేవునికి దండం పెట్టుకునిరా. స్వామి, ఇవాళ నేను నందు పార్థతో మాట్లాడబోతున్నాం. అతను అంగీకరిస్తే ఇంటికి తిరిగొస్తాను, లేకపోతే మేమిద్దరం నీ దగ్గరికే వస్తాం. చావో బ్రతుకో నీ చేతుల్లోనే.